హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మహిమ కలిగిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడి తన మహాకృపలో అలా మీ మధ్యన మీతో కలిసి ఈ విధముగా ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు పాస్టర్ డేవిడ్ గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు చేస్తున్నాము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు కదండి? దేవుని కృప, ఆయన కృప లేకపోతే మనం ఎలా ఉండలేం. ఆయన కృప మనం నడిపిస్తూ ఉంది, సజీవులుగా కాపాడుతూ ఉంటుంది. ఆయన మందిరంలో చేరి ఆయన ఆరాధించే భాగ్యం ప్రభు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవాది దేవుడు మరి మనతో ఏమి మాట్లాడని ఉన్నారు. మీరే కాదు, నేను కూడా ఆలోచించాలి. నేనేమో చెప్పేసి పోతే కుదరదండి. నాకు పడిపోతే మాత్రం లేకపోతే నేను ఆలోచించాను. ఈ ఇద్దరు కలిసి సంభాషణ చేసే పరిస్థితులు, వాక్యము ఎవరో చెప్పేసుకుని వెళ్ళిపోతే కాదు. నా పద్ధతి అట్లనే ఉంటాను. నేను సరి చేసుకోవాలి, నేను సరి చేసుకున్న తర్వాత మీకు చెప్పాలి. నా బ్రతుకు సరి చేసుకోకుండా నేను చెప్పిన ఉపయోగం లేదు. ఇది నా పద్ధతి. ప్రభు పాదాల దగ్గర అడిగితేనే, ప్రోపిస్తేనే తీసుకువచ్చి మీ మధ్యన చెప్పడానికి ఆశపడుతూ ఉంటాను. ఆయన ఇచ్చిన వర్తమానం మీ మధ్యన పంచుకుంటూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన దేవుడికి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు సమయం చూస్తే భోజనం చేసిన సమయమేనండి. అంతసేపు చెప్పచ్చు, పర్వాలేదా? ఉంటారా? అంతసేపు ఉంటారు, పర్వాలేదా? ఇవ్వలేండి. సరే, పరిశుద్ధాత్మ ప్రభు వారు ఎంతవరకు నేర్పిస్తారు అంతవరకు నేను చెప్పేస్తే నేను ఆయన ఎక్కడ కంట్లో చేస్తాడో వినాపిస్తాను. ఓకేనా? ఓకే. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. చదవండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు సన్నిధించారు, మీరు మా మధ్యన సంచరిస్తూ ఉన్నారు. మాతో మాట్లాడడానికి నైనా మీరు సిద్ధపడి మా ప్రభా మమ్మల్ని దర్శించడానికి మీరు దిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, నేనైతే మనల్ని నైనా కేవలము మీ కృప తప్ప నాలో ఏమీ లేదు. తండ్రి, మీరే మాట్లాడి మీరు దర్శించి మమ్మల్ని అయ్యా ఆనందముతోనూ సంతోషముతోనూ నాయన నెమ్మదితోనూ మమ్మల్ని పంపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి అడిగి చెప్తారా? ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. పడును గాక, దానికి దేవుడు సహాయం చేయను గాక. నూతన సంవత్సరములోనికి వచ్చేటప్పటికీ పరిశుద్ధాత్మ ప్రభు వారు దేవాది దేవుడు ఈ సేవకుల్ని ఆయన ఆర్థిక అవసరాలు తీర్చి ఇదంతా కూడా
స్లాబ్తో అలంకరించబడును గాక. ఆమేన్. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఓకే, ఇక్కడ రాయబడిన మాట పరమగీతముల గ్రంథము. ఏమండి, పరమగీత గ్రంథం చదవడానికి సరిగ్గా చదవడు ఎవరు. ఎందుకు అనంటే ఇది ఒక గీతం. గీతం అంటే డ్యూయట్ పాట ఏమంటారు. డ్యూయట్ అంటే డ్యూయట్ పాట నాకు తెలియదు ఏమన్నది. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పాడే పాటలాగా ఇది దేవాది దేవుడికి సంఘానికి కలిసి ఉన్న పాట ఇది. ఇక్కడ రాయబడిన మాటల్లో ఏమనంటే రాజకుమారి పుత్రిక, రాజకుమార పుత్రిక. ఎవరు ఎవరు రాజకుమార పుత్రిక ఎవరు? ఎవరండి? మనమే. సంఘంతో అంటూ ఉన్నాడు. ఏమండి, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అయిన ఆయన కుమార్తెగా సంఘము ఉంటూ ఉంది. ఈ సంఘాన్ని చూస్తూ ఆయన మురిసిపోతూ ఉంటున్నాడు. సంఘాన్ని చూస్తూ మురిసిపోతూ, ఆహా ఈ ఎంత చక్కగా ఉన్నది సంఘం అని అక్కడ కొన్ని మాటలను మనం చూస్తున్నప్పుడు వీటి అర్థాలు నేను చెప్పడం లేదండి. కొన్ని చాలా అర్థాలు ఉంటున్నాయి. అందులో చాలా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఉరువులని, నాభి దేశమని, తర్వాత నీ గాత్రమని, నీ ఇరుకు చెములని, కందరమని, నేత్రములని, ఏంటి నాసిక అని, 2 తటాకాలని, ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇవన్నిటిని కూడా మొదలు పెడితే మీరు ఈ రాత్రి అంతా కూడా ఉండాలి. అదే కాదు, రాత్రి కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ చెప్పాలని అంటే ప్రియులారా, అయితే ఇక్కడ చెప్పబడిన మాట 5వ వచనం ఒక్కసారి చదవండి. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి, రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటూ ఉంటున్నాడంటే, సంఘాన్ని చూసి దేవాది దేవుడు పరలోకపు తండ్రి ఏమంటున్నాడంటే, నీ శిరస్సు కల్మేలు పర్వత రూపం. ఏంటి రూపం అండి? ఏ రూపం? రూపం అంటే ఏంటి? రూపం అంటే ఏంటి? ఆకారం. ఏమంటున్నాడంటే నీ శిరస్సు ఉండే, నీ తల ఉండే, అది ఎలా ఉందంటే కర్మేలు పర్వత రూపం. కర్మేలు పర్వతం మీద ఏం జరిగింది? చూస్తారా? కర్మేలు పర్వత రూపము ఎలా ఉన్నది ఇక్కడ చూడండి. ఎక్కడుంది అది? ఎక్కడుందండి? అవునండి, చెప్తారా? మిమ్మల్ని అడుగుతూ ఉంటాను అందు గురించి. ఓకే, మొదటి రోజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులు కలిగి ఉన్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలుకకపోయి. చూడండి, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా దేవాది దేవుణ్ణి చూపించడానికి ఈ ఏలియా చేసిన కార్యం. దేవాది దేవుడు అంతవరకు కూడా ఇశ్రాయేలు ప్రజలలో సందేహాలు ఉన్నాయి. ఎవరు దేవుడో తెలియడం లేదు. ఏమండి, అక్కడ అందరూ కూడా అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, బయలుదేవతలను పూజిస్తూ ఉన్నారు, అస్థానోక దేవతలను పూజిస్తూ ఉన్నారు. వీళ్ళగా అటువంటి పరిస్థితుల్లో ఎంతమందిని పూజిస్తున్నారు తెలుసండి? ఎంతమంది అండి? ఎంతమంది చెప్పండి. ఏమండి, ఎంతమంది పూజిస్తున్నారండి? 2 తలంపుల మధ్య ఉన్నారు,
రెండు తలంపుల మధ్య ఉన్నారు. ఎవరు దేవుడో తెలియడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎంతమంది అక్కడ ఉన్నారు అని అంటే మీకు 19వ వచనం చదవండి. యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలు 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాడు. ఎంతమంది? అందరూ కూడా చాలా మంది ఏమంటారంటే బయలు ప్రవక్తలనే లెక్కెడతారు. 450 మంది అని చెప్పేస్తారు. కానీ కర్మేలు పర్వతానికి తీసుకువచ్చింది 850 మంది. ఇక్కడ ఏలియా చేస్తున్న కార్యం ఆ కర్మేలు పర్వత రూపం అన్నాడే. సంఘాన్ని పిలిచి సంఘంతో మాట్లాడి, దేవాది దేవుడు నీ శిరస్సు ఎట్లా ఉందంటే కర్మేలు పర్వతంగా ఉంటుంది. అక్కడ మనం ఆలోచన చేస్తే ఏలియా గారు ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఎవరు దేవుడు నేను చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూపించగలుగుతున్నామా? మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు అని అంటున్నారా? లేక ఏలమాలాటి ఉంది అని అంటున్నారా? ఏలియాని బట్టి ఏలియా ఎంత పౌరుషం గలవాడంటే, ఏమండి ఎంత పౌరుషం అంటే ఆయనకి ఎవరు దేవుడు చూపించారంటే, ఎవరు దేవుడు చూపించారు తెచ్చండి. అందరినీ మీరు చూసి ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేయండి. అలాగే మీ దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పాడు అని అంటూ ఈయనంటాడు చూడండి. 24వ వచనం చూడండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నామమును బట్టి? యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేస్తాను. నీ శిరస్సులో, నీ తలలో ప్రార్థన ఉండాలి. ఉందా? నశించిపోతున్న ఆత్మలు కనబడుతున్నాయే. మన పక్కన వారు నశించిపోతున్నారే. మన పక్కనే వాళ్ళ నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారే. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ ఏలియా ప్రార్థన చేస్తాడు. నేను యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఎంత పట్టుకోవాలండి? దేవుణ్ణి చూపించాలంటే మనలో ప్రార్థన కావాలి. ఎటువంటి ప్రార్థన కావాలి? పిల్లరా, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ పక్కన పట్ల, నీ బంధువుల పట్ల, నీ రక్త సంబంధాల పట్ల నీకు ఎట్లా దాహం వేస్తుంది? కన్నీరు కొలుస్తుంది. పోయిందండి వాళ్ళు పట్టపోయారు. నాకెందుకు? కావండి, ఈ పరలోకానికి వెళ్ళిపోతారు. దేవుని సన్నిధికి వెళ్ళిపోతే నీ బంధువులు, నీ రక్త సంబంధులు నరకాల్లో ఉంటే, వాళ్ళు పాతాళంలో ఉంటే నీ సంతోషమా? ఆనందం వేస్తాడా? వినరా? నేను చెబుతూ ఉంటున్నాను, నా జీవితంలో నేను రక్షణ పొందుకున్న తర్వాత నేనే నా కుటుంబంలో మొట్టమొదటిగా రక్షణ పొందుకున్న వాడిని.
నేనే. దేవుని చూచిన వాడిని, ప్రభువుని చూచి ఆయన స్వరముని విని నిరక్షణ పొందుకున్న తర్వాత నా క్రియలన్నీ మారిపోయి నా బ్రతుకు మార్చబడిన తర్వాత నా తల్లిదండ్రుల కొరకు, నా బంధువుల కొరకు, నా చెల్లెళ్ళ కొరకు, నా వారందరి కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒక్కొక్కరుగా ప్రభువు రక్షింపచేశారు అందరినీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? జ్ఞానం దగ్గర వాళ్ళు ఉండాలి. నా తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. వారు ఎక్కడ ఉన్నారు? పిల్లరా, ఆ పరలోకములో, ఆ నిత్యరాజ్యములో ఆయనతో యుగంగా ఉంటే రేపొద్దున నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఎంత సంతోషం, ఆనందము. ఇది మనకు చెప్పి ఎక్కడ ఉన్నారండి? ఏది? నీ బంధువులేరు, మీ అక్క చెల్లెలు, మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఇంటి దగ్గర ఏం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నారు. ఏం చేస్తున్నారండి? వెళ్ళిపోయారండి. బిడలేరండి, వెళ్ళిపోయారండి. ఏంటి? ఎప్పుడు నువ్వు చూపిస్తావు? ఎప్పుడు నువ్వు చూపిస్తావు? నీ దేవుని నువ్వు ఎప్పుడు చూపిస్తావు? పరిశుద్ధాత్మ ప్రభువు వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన మెచ్చుకుంటున్నాడు సంఘాన్ని, కానీ మెచ్చుకుంటూనే గద్దిస్తాడు ఆయన. ప్రేమించిన వారినే గద్దిస్తాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు అని మన దేవుడు, నా దేవుడు. పిల్లరా, నశించిపోతున్న ప్రజలు వారి గురించి, వారికి యేసు ప్రభు వారిని చూపించడానికి సంఘం మీరు నడుము బిగించాలి. నడుము బిగించాలి. ఎలా ఉండకూడదు? ఖాళీ కనబడకూడదు. ఆ కుర్చీ బయటికి వెళ్ళిపోవాలి. అంటే 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 ప్రజలతో నిండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలతో నిండిపోవాలి. ఎప్పుడు నిండిపోతారు? అందుకని ఏమి అంటాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచుచు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. హల్లెలూయా. మన తల జలమయమవుతుందా? మన తల జలమయమవుతుందా? మన తలలో ఏమంటే ఎన్ని ఆలోచనలు ఉంటాయో. నీ జనులు నా జనులలో హతమైన వారిని గురించి, ఏలియా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆయన చేస్తాడు కార్యం. ఏలియా ప్రార్థన, ఇర్మియా ప్రార్థన, ఈ ప్రార్థనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేశారు. ఈ ప్రార్థనే యేసు ప్రభు వారు కూడా చేశారు. ఇక్కడ గెత్సేమనే తోటలో ప్రార్థించారు. ఆయన ఎట్లా ప్రార్థన చేశారో తెలుసా? ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఆయన శరీరధారి అయి దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడును. యేసు ప్రభుని ప్రార్థన. మనమేం చేస్తున్నాం?
మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? మనంతా జలమయమైపోవాలట. జలమయం అంటే కంప్లీట్ వాటర్తో నిండిపోవాలి. ఏ వాటర్? ఏ వాటర్? దేవుని వాక్యమని వాటర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమైన వాటర్తో నిండిపోతే నువ్వు ప్రార్థన చేస్తావు, లేకపోతే చేయలేదు. ఏలియా ప్రార్థన చేయడానికి దేవాది దేవుడు నేను మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా ఆలోచించేయండి. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం, ఆకారం. అక్కడ ఏలియా చేసిన ప్రార్థన కనబడుతూ ఉంటుంది. ఆ ఏలియా చేసిన ప్రార్థన, యేసుప్రభువు చేసిన ప్రార్థన, ఇర్మియా చేసిన ప్రార్థన, అన్ని ఇంకా చాలా మంది చేసిన ప్రార్థనలు కొద్దిగా చూపిస్తూ ఉంటున్నాను. ఆ ప్రార్థన జరుగుతూ ఉంటే ఏలియా గారు ఆ ప్రార్థన చేయటానికి దేవుడిని చూపించాలంటే మామూలుగా చూపించగలుగుతామండి? మనం చూపించగలుగుతామా? కావండి, చూపించగలుగుతామా? దేవాదేవుని చూపించాలని అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏలియా గారు ఏం చేశారని చెప్పండి. ప్రార్థన చేశారు, అక్కడ ఉంది రాయబడింది. తర్వాత ఏం చేశారు? ప్రార్థన చేయడానికి ఆయన కార్యం చేశారండి. కార్యాలు చేశారు. మీకు చూపించనా? ఆ కార్యాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఉండండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ ఆయన దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ నామము ఇశ్రాయేలమునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 4 తొట్లంట నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీదను పోయడని చెప్పాను. దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఏలియా చేస్తున్న ప్రార్థన ఎట్లా చేస్తున్నారు? దేవుని చూపించాలి, ప్రభుని వారిని మనం చూపించాలనేది ఆయన చేస్తున్న ప్రార్థన. ఎట్లా చేస్తున్నాడు తెలుసా? మొట్టమొదటిగా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. పడిపోయిన బలిపీఠం బాగు చేయబడాలి. మొట్టమొదటిగా నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎక్కడ దిగజారిపోయావో, నీవు ఎక్కడ పట్టణమైపోయావో అక్కడ నుండి పైకి లేచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగు చేయడం అంటే అది. ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఏలియా ఆ కింద పడిపోయిందే దాన్ని బాగు చేశాడట. నీ ప్రార్థనను నువ్వు బాగు చేసుకోవాలి. నాకైతే తెలియదు నీ ప్రార్థన ఎట్లా ఉందా, ప్రభువు తెలుసు. ఎందుకంటే ఆయన మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన తిరుగులాడుతూ ఉంటున్నాడు. నీ హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఏదైనా అంటూ ఉంటున్నారు, నీ బలిపీఠం బాగుందా? నీ బలిపీఠం బాగుంటేనే కదా నువ్వు ఇతరులకు చూపించగలుగుతావు యేసుక్రీస్తు ప్రభు వారిని.
మొట్టమొదటిగా చేస్తున్న పని ఆయన బలిపీఠాన్ని పోగు చేశాడు. నేను అన్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఎందుకంటే సమయం చాలా ఎక్కువైపోతుంది కాబట్టి. మొట్టమొదటిగా బలిపీఠాన్ని పోగు చేశాడు. తర్వాత రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని బలిపీఠం కింద పడిపోయిన బలిపీఠాన్ని తీసుకుని బాగు చేయడానికి ఏమి అవసరమంటే రాళ్ళు అవసరం. ఎన్ని రాళ్ళు ఉపయోగించాడు? 12 రాళ్ళు. 12 రాళ్ళను ఉపయోగించాడు. ఏలియా చేసిన ప్రార్థనలో ఈ 12 రాళ్ళు కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే అపొస్తలుల బాధకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. అపొస్తలుల బోధ ఏంటో బోధ ఏమండి? అపొస్తలుల బోధ అంటే ఏంటండి? అపొస్తలుల బోధ మాకెందుకు అంటారా? మాకెందుకు అంటారా? అపొస్తలుల బోధ అంటే నాలుగు రకాలు ఉంటాయి. 4 ఆ బోధలు ఏముంటాయి తెలుసా? మొట్టమొదటిగా మారు మనసు పొందమంటారు. మొట్టమొదటిగా మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే ఆ నెక్స్ట్ స్టెప్ బాప్తిసం తీసుకోవాలి. ముందు మారు మనసు పొందాలి. ఏమండి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటావు అని అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో రాసి ఉంటుంది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరములను పొందుకున్నావో నువ్వు కుదురుగా ఉన్నావు. నువ్వు నిలబడలేవు, నీవు ఉండలేవు. పని ప్రారంభిస్తావు, పరిచర్య చేయడం ప్రారంభిస్తావు, యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల బోధ ఏలియా చేసింది ఏం తెలుసా? ఆమె చూపించాలంటే యెహోవా దేవుడని చెప్పాలి, ప్రజలందరూ చెప్పాలి అని అంటే ఆయన చేసిన పని బాగు చేస్తున్నాడు. బలిపీఠాన్ని బాగు చేయడానికి అపొస్తలుల బోధ మీద కడతా ఉన్నాడు. అపొస్తలుల బోధ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ బోధే నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. మారు మనసు అంటే ఏంటండి? మీరేం చెప్పారు? మారు మనసు అంటే మారు మనసు అక్కడే ఉన్నది. ఏనంటే చెప్పలేదు. మనసు మారు. నా విషయంలో నేను చెప్తాను. ఇంతకుముందు అయితే నేను రక్షణ పొందకముందు, మారు మనసు పొందకముందు చలిగా తిరిగేవాడిని. అలాగా కాదు, యవనస్తులుగా ఉండేవాళ్ళం కదా. ఏమండి? నేను 23వ సంవత్సరంలో నా వయసు 23వ సంవత్సరంలో నేను దేవుణ్ణి తెలుసుకోవడం, ప్రభువుని చూడడం జరిగింది. అప్పుడే బాప్తిసం తీసుకున్నాను. పిల్లలా నా జీవితం ఎట్లా ఎలా ఉంటుందంటే సిగరెట్లు ఫుల్, మందు ఫుల్, సినిమాలు ఫుల్, చాలాసారిగా జీవించేసాను. ఇష్టం వచ్చినట్టు జీవించాను. ఎప్పుడైతే నా యేసు ప్రభువు నన్ను సంధించారో, నా జీవితాన్ని చూపించారో, నా బ్రతుకుని చూపించారో, నా దేవుని దగ్గరికి వెళ్ళాయా, అయ్యా నేను చేశానయ్యా, అది నేనే చేసినవాడిని, అయ్యా నన్ను క్షమించయ్యా అని అంటే యేసు రక్తం నన్ను కడిగేసి నాకు మారు మనస్సు ఇచ్చేసింది. అంతవరకు ప్రజలతోటి
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మారు మనసు పొంది రక్షణ పొందుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈడేంటి ప్రకాశం ఎవరు కనపడలేదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు మా ఫ్రెండ్స్ వదిలి చేస్తున్నారు మా కాలనీలో. నేను వచ్చానని తెలిసింది. వచ్చేసే ఏ ఎక్కడికి వెళ్ళిపోయావు ఇల్లు తినాలా అంటే నేను సభకి వెళ్ళిపోయాను, రక్షణ సభకి వెళ్ళిపోయాను. ఏరా ఏం వచ్చిందిరా అన్నాడు. నాకేం రాలేదు. మరి రా ఇప్పుడు రా వెళ్ళిపోదాం ఉన్నాయి మనకి రా అంటే నేను రాను అన్నాను. నేను రానండి ఏరా ఎంతవరకు మాట్లాడే తిరిగావు కదా, మాట్లాడే ఉన్నావు కదా, ఏమైపోయావురా నువ్వు అని అంటే నేనేమైపోయాను ఇప్పుడే చెప్తాను. కానీ నా యేసు ప్రభు నన్ను సంధించారు, నాకు రక్షణ భాగ్యం ఇచ్చారు, ఆయన నాకు కనబడ్డారు, నా పాపాలను ఒప్పేసుకున్నాను. నేను మన దగ్గరికి రాను, నేను అందులోకి రాను, మీరు పిలిచినా నేను రాను అంటే వాళ్ళన్నారు. తెలుసండి ఎక్కడ తెలుసు, ఆ సేవ చేయొచ్చు ఈ సేవ చేయొచ్చు పర్వాలేదు అని అన్నాడు. చూసారా, ఆ సేవ చేయొచ్చు ఈ సేవ చేయొచ్చు అని అన్నారు. అని అంటే నేనన్నాను ప్రభు నాకు కనబడి నా ప్రభు నాతో మాట్లాడారు, నన్ను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. కాబట్టి నాకు ఆ సేవ కాదు, ఈ సేవ చేయడానికి కాదు, నా యేసు ప్రభు అని సేవ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా అన్నానండి. తిట్టుకుపోయి ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా నేను అటువంటి వ్యక్తుల వైపు నేను మళ్ళుకోలేదు. చాలా మంది మా డ్యూటీలో కూడా అనేకులు రమణ వారి పిక్నిక్ అంటే నేను రాను తిట్టుగా వెలివేసిన చూశారండి నన్ను. పర్వాలేదు, నా దేవుని కొరకు నేను వెలివేయబడిన ప్రభు లేదు. నా జీవితం మారు మనస్సు మార్చుకోవాలి. ఈ ఏరియా అపోస్తలుల బాధలో పెరగబడి ప్రార్థించాడు కాబట్టి దేవాది దేవుని చూపించగలిగాడు. హల్లెలూయా హల్లెలూయా. మనలో ఏముంది? అలాంటిదా? వాడి మనసు ఉందా? ఏమండి వాడి మనసు ఉందా? బాప్తిసాలు ఉంటాయి, బాప్తిసం తీసుకుని తప్పుకోలేదు, నేను తప్పంటూ లేదు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవడానికి నువ్వు మనసు మార్చుకోకపోతే పరిశుద్ధాత్మ ప్రభు ఎలాగా మిమ్మల్ని సంధిస్తాడు. నాకు ఇంతకుముందు భాషలు వచ్చి కాదు, నా భాషలు వచ్చే కాదు, నేను రక్షణ పొందుకున్నప్పుడు భాషలు అంటేనే ఒక రకంగా చూసేవాడిని. కానీ పరిశుద్ధాత్మ ప్రభు వారు నా లోపల కార్యాలు జరిగిస్తూ వచ్చినప్పుడు ఆయన అభిషేకం నా మీదకి దిగి వచ్చింది. దినాన్న కల్లో యేసుక్రీస్తు ప్రభు వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిని నా యొద్దకు వచ్చారు. నేను మోకరించి ఉంటే ఆయన తెల్లని వస్త్రములు ధరించుకుని వచ్చి నా తల మీద ఆయన చేతులుంచి ఆయన నూనె పోయడం నేను చూశాను. దైవ సేవకుల తర్వాత నన్ను అభిషేకించారు. ఆయన ఎస్ఆర్ మనోహర్ గారు అని ఆయన విశాఖపట్నం వస్తూ ఉండేవారు. ఆయన ఇప్పుడు రావడం లేదు. ఆయన 5 కాన్ఫరెన్స్ అట్లాంటి పెడుతూ ఉంటే నేను సెలవు పెట్టేసిపోయి అందరూ తిట్టుకునేవారు డ్యూటీల్లో. తిట్టుకొని నాకు కావాల్సింది సెలవు కావాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, ప్రియులరా అభిషేకం కావాలి. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తూ ఉంటున్నాడు, టైం అయిపోతుంది. మరి చాలా చెప్పవలసింది పరిశుద్ధాత్మ ప్రభు వారు మరి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత 12 రాళ్ళు తీసుకున్నాడు. అపోస్తలుల బాధ తర్వాత చూడండి, ఒక బలిపీఠము యెహోవా నామమున బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికెల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి ఇది పని చేస్తున్నాడు బాబు. ఏరియా గారు దేవుడికి ఉంచాలంటే మనం చేయలే.
చాలా కష్టం. ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టమైనది. కానీ ఊరుకోకూడదు మనం. కష్టమని ఆపేద్దామా? పిల్లరా, కందకం ఒకటి త్రవ్వించి. కందకం కందకం అంటే ఏమండి? కందకం అంటే ఆ? గొయ్య. బలిపీఠం కట్టడానికి గొయ్య లోతుగా కట్టాలి. మనం ఎలాగ ప్రార్థన చేయాలి? ప్రార్థన రావు మన సరికి. మనం లోతుకి ఇంకెప్పుడు వస్తాం? దావీదు మహారాజు అయితే ఆయన ప్రార్థన చేస్తాడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. 139వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి ఆఖరి 23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. ఏమంటున్నట్టు సార్? మనం అంటామండి. దేవా, నా హృదయాన్ని చూడు, నా హృదయంలో ఏముందో, నా ఆలోచనలు ఏముందో చెప్పే అంటావా? అనాలి ప్రభా, నా హృదయంలో ఏముందో చూపించవా, నీకు నాకు ఏది అడ్డుగా ఉందో చూపించవా. ప్రభువుని మనం ఎందుకు చూడలేకపోతున్నా తెలుసా? కాబట్టి ప్రభువుని మనము ఎందుకు చూడలేకపోతున్నామంటే ఆయనకి మనకి ఏదో అడ్డులు వస్తున్నాయి. ఆలోచనల్లో, తలంపులలో, ఊహల్లో ఏదో అడ్డొచ్చేస్తున్నాయి. అడ్డొచ్చేయడం బట్టి ఆయన అక్కడే ఉండిపోతున్నాడు, మన అక్కడ ఉండిపోతున్నాడు. ఏదైనా చేయలేదు, తవ్వేసి మళ్ళీ ఇంకో పని. నేను ఇవన్నీ త్వరగా చెప్పేస్తూ ఉంటున్నాను. చూడండి, కట్టెలను క్రమముగా పేర్చి. చూడండి ఎన్ని పనులు చేస్తున్నాడు ఏరియా గారు. మనం నేర్చుకోవాలని సంఘానికి చెప్తున్నారు ఆయన. ప్రభువులు వారు సంఘానికి చెప్తూ ఉన్నారు, సంగమా, ఓ రాజకుమారి పుత్రిక, నీతోనే చెప్తున్నాను. ఏమని చెప్తున్నారు? ఇగో ఏలియా గారు ప్రభువుని చూపించారనంటే ఎన్ని పనులు చేశారో నువ్వు కూడా నేర్చుకుంటే నువ్వు చూపించగలుగుతావు అని ఈ దినాన్న మనతో మాట్లాడుతూ ఉంటున్నారు సంఘంతో. ప్రేమ అంటే కట్టెలను క్రమముగా పేర్చి. ఏమండి? కట్టెలు క్రమముగా పేర్చాలి. కట్టెలు అంటే తెలుసు కదా, కట్టెలు కడపం క్రమముగా పేర్చి. క్రమముగా పేర్చడం అంటే వరుస. నీ పాపములను క్రమముగా దేవుని యొద్దకు ఒక్కొక్కటిగా నీవు ఒప్పుకోవాలి. ఆ బలిపీఠము యొద్దకు వచ్చినప్పుడు హల్లెలూయా, నీ పాపములను ఒప్పుకోవాలి ఒక్కొక్కటిగా. ఎక్కడ? బలిపీఠం అంటే ఏం చెప్పాను? ఏమొచ్చింది? ప్రార్థన. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, నువ్వు ప్రార్థన చేయడానికి నీవు నీ పాపములను ఒప్పుకోవాలి. మనకు తెలుసు కదండి, వాక్యాలన్నీ బాగా మనకు తెలుసు. పాపాలు ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, మనము మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడైన కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎప్పుడైతే క్రమముగా అడగడం కాదు, ఏమని ఒక్కొక్కటిగా ఒప్పుకోవాలి. క్రమం 1 by 1. ఎక్కడ పడిపోయావో ప్రభా పనికి పడిపోయి, ప్రభా వాళ్ళని ఈ విధంగా మాట్లాడేసాను నోటితోటి, అయ్యా నన్ను క్షమించయ్యా. ఒప్పేసుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దనుడు
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. అక్కడ హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కొక్కటిగా ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు పవిత్రపరచబడతావు. తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు చూస్తే ఎత్తును తునకలగా కోసి, ఏమండి, ఎత్తును తునకలగా కోసి కట్టెలు పేర్చాడు, పాపాలు ఒప్పుకున్నాడు, ప్రార్థనలో పాపములను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎత్తులు కోస్తున్నాడు. ఎత్తు దేనికి సదృశ్యముగా ఉన్నదంటే మన శరీరములకు సదృశ్యముగా ఉన్నది. మన శరీర అవయవాలకు సదృశ్యముగా ఉన్నది. ఈ శరీరం పనికిమాలింది. ఇది పనికిమాలిందండి. ఇది అసలు ఆ సంగతి ఇంటారా ఇది మాట అంటారండి. ఏంటిది? నువ్వు దేవుడు ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికి తీసుకెళ్తాది. ఇది టీవీ ముందుకి వెళ్ళకూడదు. లోపల మనస్సు ఆత్మ మనను సంధిస్తూ ఉంటే ఈ శరీరం ఉంటుంది. మంచి సీరియల్ వచ్చేస్తుంది, మంచి సినిమా వచ్చేస్తుంది. చూసేయాలి. నడో చెప్తూ ఉంటుంది ఈ శరీరం. ఈ యుద్ధమే మాట్లాడటమే. ఏమండి, ఎదురు మాట్లాడే ఈ లోకం ఎదురు చూడండి. అది మాట్లాడాలండి. ఏది అంటే చేస్తే అప్పుడు అలాగే అంటున్నాడు దేవాదేవుడు. ఏమంటున్నాడు? ఓ ఈ శరీరం తీసుకెళ్ళి ఆ బలిపీఠం కట్టిన పెట్టే. ఈ శరీర అవయవాలు, ఈ శరీర క్రియలు ఏదైతే మన జీవితాలలో ఉన్నాయో అవన్నిటినీ కూడా బలిపీఠం మీద పెట్టేసేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ శరీరం నీ మీద నిలబడి చేయడం లేదా? ఇవన్నీ అడ్డులుంటే నువ్వు దేవుని ఎట్లా మనకు చూపించగలుగుతాం? సంఘం ఎట్లాగో చూపించగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా మనం చూస్తున్నప్పుడు, ఏమని ఇంకా మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట, తొట్ల నిండా నీళ్లు నింపండి. తొట్ల నిండా నీళ్లు నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తొట్టు నీ హృదయము, నీ హృదయము, నీ హృదయము, నీ హృదయము దేవుని వాక్యముతో నింపాలి. అందుకనే దాని అంటాడు 119 దాని కింద 11వ వచనంలో దేవాది దేవుడు అంటూ ఉంచాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. నేలతో నింపేయాలి. ఏదైనా చేస్తున్న కార్యాలను చూసి ఎంత అద్భుతమండి. ఆయన దేవాది దేవుడిని చూపించాలంటే ఆయన చేస్తున్న క్రియలో నీటితో నింపేమన్నాడా? తర్వాత ఆఖరిది మనం చూస్తూ ఉంచినప్పుడు దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయిడి. తొట్టి నింపేసుకోవాలి. ఏమండి, ఇంకేంటి? ఎక్కడ పోయమంటున్నాడు? దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోసేయండి. నీ శరీర అవయవాలన్నీ కూడా నీటితో తడిచిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ,
ఈ పనులన్నీ చేయాలనంటే ఈ పనులన్నీ చేయాలనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ఎరగాలి. నువ్వు ఎరగకపోతే రావు ఇవి. నువ్వు ఎరగకపోతే ఇది రావు. ఆయనతో సహవాసం చేయకపోతే రావు. ఆయనతో స్నేహం చేయకపోతే రావు. వస్తాయా? ఏమండి? రావండి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో స్నేహం చేయాలి. ఏలియా దేవాది దేవునితో సహవాసం చేస్తూ దేవాది దేవునికి అందుకే అన్నాడు, నేను నా దేవుని నామమున యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు చూసారా? ఏమన్నాడు? నేనైతే గొప్పవాడండి అది. నేనైతే ఎవరు చెప్తారండి? మనం చెప్పగలుగుతామా? నేనైతే చెప్పలేం మనం. ఎందుకంటే ఏలుబడి చేసేస్తున్నాం. ఇవన్నీ మనం ఏలుబడి చేస్తున్నాయి. మనం చెప్తామండి. దేనికి చెప్తాం తెలుసా? నేనైతే ఇవన్నీ చేశాను. ఏంటి పనులు? లోకప్పట్లు అయితే అన్నీ చేసేస్తాం. దేవుని పని అయితే దేవుని బిడ్డ నేను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన్ను కలిగి ఉన్నవా? ఆయనను కలిగి ఉన్నవా? ఆయనను చూస్తూ ఉన్నవా? రాజకుమారి పుత్రిక, నీ శిరస్సు ఎట్లా ఉంది తెలుసా? కర్మేలు పర్వత రూపంగా మారిపోవాలి. కర్మేలు పర్వత రూపంగా మారిపోవాలి. మారుతుందా? నేను రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. ధూమ్రవర్ణం నేను ముగించేస్తాను. ధూమ్రవర్ణం అంటే ఇంగ్లీష్లో పర్పుల్ అని రాయబడి ఉంటుంది. పర్పుల్ కలర్. ధూమ్రవర్ణం అంటే పర్పుల్ కలర్. పర్పుల్ ఆ కలర్ రావడానికి ఆ పర్పుల్ కలర్ అంటే తెలుగులో ఏమంటారండి? సింధూరం అంటారా? సింధూరంగా లేకపోతే గోదారంగా తెలుగులో రావడం ముందే ఏమంటారు? పర్పుల్ అమ్మా. పర్పుల్ కలర్ రాబు తెలియదు. పర్పుల్ వంకాయ రంగు ఆకారం కనబడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మరి తెలియదు. మరి తర్వాత చూడండి పర్పుల్ కలర్ అంటే ఏంటి తెలుసా? పర్పుల్ కలర్ రావాలంటే 2 కలర్స్ మిక్స్ చేస్తే పర్పుల్ వస్తాయి. 2 కలర్స్ మిక్స్ చేయాలి. అది ఏకండి కలర్ కాదు, ఒకటే కలర్ కాదు. 2 కలర్స్ మిక్స్ చేయాలి. ఏంటి తెలుసా? ఏ కలర్స్ తెలుసా? మిక్స్ చేస్తే ఏదో వస్తుంది తెలుసా? ఏంటి తెలుసండి? రెడ్ అండ్ బ్లూ. రెడ్ కలరు బ్లూ కలరు 2 కలిపితే పర్పుల్ వస్తాయి. 2 కలిపితే పర్పుల్ వస్తుందండి. ధూమ్రవర్ణం నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణం. రెడ్ ప్లస్ బ్లూ. రెడ్ ఎరుపు రంగు. యేసు రక్తమునకు చూచిన నీ తల వెంట్రుకలో యేసు రక్తముతో నీ శిరసంతా కూడా ఏమైపోవాలి? కడిగి వేయబడాలి, నింపబడిపోవాలి. యేసు రక్తం ప్రవహిస్తూ ఉండాలి.
పర్పల్, బ్లూ కలర్, అది స్టెబిలిటీకి సాదృశ్యముగా ఉంది. స్టెబిలిటీకి సాదృశ్యముగా ఉంది బ్లూ కలర్. స్టెబిలిటీ అంటే స్థిరత్వం. సంఘాన్ని దేవాలయాన్ని జాగ్రత్తగా పోలుస్తున్నాడండి. నీ తలవెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి అని అంటూ యేసు రక్తముతో సంఘము నింపబడిపోయి నీవు స్థిరుడుగా ఉంటే, హల్లెలూయా హల్లెలూయా, నీవు స్థిరుడుగా ఉంటే, స్థిరత్వం కలిగి ఉంటే, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సాగడానికి అన్నానండి. చాలా టైం పట్టేస్తుంది నాకు చెప్పాలని అంటే. మినిమము 1.5 గంటల పెట్టేస్తుంది ఈ వచనం గురించి చెప్పాలని అంటే. పిల్లగా, ప్రియమైన దేవుని బిడ్డ, యేసు రక్తం అంతేకాదు ఎరుపు రంగు ఆ రెడ్ రంగు ఎనర్జీకి సాదృశ్యముగా ఉంది. రెడ్ ఎనర్జీ అంటే శక్తి. శివుడు గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో. హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, అద్భుతాలు చేయని శక్తి నింపబడిపోవాలి సంఘం. ఓ రాజకుమారి పుత్రిక, సంఘమా, నింపబడుతున్నావా? వాటి ఉంగరముల యందు రాజు బద్ధుడయ్యున్నాడు. వాడి ఉంగరముల యందు, ఉంగరములండి దేవాది దేవుడు సంఘాన్ని ఏమంటున్నాడంటే, నీ కటింగ్ హెయిర్ ఉంటే అందులో ఉన్నది యేసు రక్తం, అందులో ఉన్నది స్థిరత్వం, అందులో ఉన్నది శక్తి. ఇప్పుడు నేను నిబద్ధుడైపోతున్నాను. ఎవరైనా రాజుల రాజ్యం, యేసుక్రీస్తు ప్రభు మహారాజ్. హల్లెలూయా హల్లెలూయా. సంఘము యందు బద్ధుడై ఉన్నాడు అంటే సంఘము ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమను కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీ ఎడల ప్రేమ కలిగి ఉండాలంటే, ఆయన ప్రేమ నీలోనికి రావాలంటే, ఆయన నీలో ఉండాలంటే, నీతో ఉండాలంటే నీవు చేయవలసిన పని ఈ ఏలియా ఏ విధంగా చేస్తాడు ఆ విధంగా నువ్వు చేయి. దేవుడి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్ ఆమేన్. ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ బ్రతుకులు అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను ముగించేస్తూ వచ్చినాను. ఇంకా ఉంది కానీ నేను ముగించేస్తూ వచ్చినాను. పరిశుద్ధాత్మ ప్రభు వారు అంటూ ఉంటున్నారు, నువ్వు నింపబడిపో. నీ జీవితంలో మార్పు కలిగేస్తుంది. అంతేకాదు నీ బిడ్డలను, నీ బంధువులను, నీ రక్త సంబంధులను నీ వాళ్ళని తోడుకుని మందిరంలో తీసుకొచ్చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు నింపబడు, అప్పుడు వారు నీ మాట వింటారు. హల్లెలూయా. మనమే నింపబడిపోతే మన మాట ఎవరంటారండి? ఎవరు? యేసు ప్రభు వారి మాట మనం వినకపోతే మన మాట ఎవరంటారండి? వింటారా? ఎవరండి వింటారా? ఇతని దేవుని బిడ్డ అంటూ ఉంటున్నారు. నీ శిరస్సు కరిమేలు పర్వత రూపముగా నీ అంతా నేను ఆశాబుద్ధుడై ఉన్నాను. నీ దగ్గరకు వచ్చేలా ఉన్నాను. నీతో స్నేహం కలిగి ఉండాలని ఉన్నాను. నీ కుటుంబంలో నేను వచ్చేయాలని ఉన్నాను. నేను ఆశీర్వదించాలని, నేను దీవించాలని, నేను వచ్చేయాలని ఉన్నాను. అయితే నువ్వు బాగు చేసేసుకోవయ్యా అని నీ సంఘంతో మాట్లాడుతూ ఉంటున్నారు.
ఆయన బలను సమీపించడానికి వెళ్తూ ఉన్నాం. ఆయన శరీరమును సమీపించడానికి వెళ్తూ ఉంటున్నాం. ఆయన రక్తాన్ని త్రాగడానికి మనము సమీపించడానికి వెళ్తూ ఉంటున్నాం. అయితే అది పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన బల్ల, అది పరిశుద్ధమది, అది పరిశుద్ధమది. పరిశుద్ధంగా లేకపోతే, నువ్వు పవిత్రంగా లేకపోతే దాన్ని ఎట్లా పెట్టుకుంటా ఏ విధంగా పెట్టుకుంటా? లేదారా పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉంటున్నాను. నువ్వు సరి చేసుకో, నీ జీవితం బాగు చేసుకో. ప్రభా నన్ను క్షమించి ప్రభా, నేను ఇది చేయను, ఈ తప్పిదాన్ని నేను చేయను, ఈ పాపం నేను చేయను, ఇదిగో నీకు విరోధంగా నేను చేయనయ్యా, అయ్యా నన్ను క్షమించి ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు కన్నీరు కాచి ఆయన పెట్టుకుంటే ఆయన రక్తం ఇక్కడ ఉంది, ఆయన గాయపడిన పాదాలు ఇక్కడ ఉన్నాయి, నడుస్తూ ఉంటున్నారు. ఆయన రక్తం నీలోనికి ప్రవహిస్తుంది. కదా నేను దేవుని సంగమా ఆలోచిస్తావా? లేచి నిలబడదామండి. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా నీకే సాక్ష్యము. యేసయ్యా నీకే సాక్ష్యము. యేసయ్యా అయ్యా నీకేనయ్యా సాక్ష్యమునైనా, మమ్మల్ని బలపరచడానికి నీకే సాక్ష్యమునైనా, నీ రక్తంతో కడగడానికి నీకే సాక్ష్యమునైనా, నా బ్రతుకును మార్చడానికి నీకే సాక్ష్యమునైనా. దేవా యేసయ్యను పిలుస్తావా? ఆ యేసయ్యను పిలుస్తావా? కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని అన్ని వైపు చూడండి. ఆ కలువరి సిలువలో నీ కొరకు రక్తము కార్చుచున్న యేసును, నీ కొరకు రక్తము కార్చుచున్న యేసును నువ్వు చూస్తావా? ఒక్కసారి నోరు తెరిచి ప్రభా, అయ్యా ఇదిగో నా జీవితం, ఇదిగో అయ్యా నా బ్రతుకు, ఇదిగో అయ్యా చెప్తావా? ఒక్కసారి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నీ బ్రతుకును సమర్పించుకుంటావా? హృదయాంతరంగముల నుండి, హృదయమంతటిలో నుండి దేవుని స్తుతించి దేవుని పాదాలు పట్టుకో. ఆయన బాగు చేస్తాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన థ్యాంక్ యూ జీసస్. నోరు తెరిచి బిగ్గరగా యేసుక్రీస్తు ప్రభువునే ప్రార్థించాడు. మహారోదనముతో ప్రార్థించాడు. మన ప్రార్థన ఎట్లా ఉంది? మన జీవితం ఎట్లా ఉంది? ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థిస్తావా? యేసయ్యను పిలుస్తావా? Thank you, Father. Thank you, Lord. Thank you, Jesus. ఆయన బలను సమీపించడానికి, ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగడానికి నువ్వు సిద్ధపడవా? ఒక్కసారి నా జీవితాన్ని బాగు చేయి. పడిపోయిన పడిపించాడు, బాగు చేస్తాడు. అయ్యా నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించుదావా అని అడుగుతావా? దేవా మీకు స్తోత్రం. Hallelujah. Thank you, Father. Thank you, my Lord. Thank you, Jesus. మన శరీర అవయవాలను
ఆయన ఎదురు పెట్టుకుందాం, ఆయన ఎదురు పెట్టుకుందాం. ఆయన గొప్ప దేవుడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో కాచినవాడు, రక్తం కాచినవాడు. ఆయన నీ కొరకు నా కొరకు చరణం శరణం నీ చరణం చరణం నీ శరణం చరణం నీ చరణం ఇదిగో నా జీవితం ఆపాదం ఇదిగో దేవా చెప్తావా ఆపాదమస్తకం నీకంకితం పలుమానువై దొరగినారు పరలోక దర్శనము నీ దివ్యం ఎస్ చెప్తావా విలువైన నీ దివ్య పిలుపుతో నీ తగినాడు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం అవునయ్యా, నీ శరణం చేస్తున్నాను. శరణం నీ శరణం చెప్తావా, నువ్వు చెప్తావా? శరణం నీ హృదయమందు చెప్పాలి. అయ్యా నీవే నా శరణము. శరణం నీ శరణం. ఆయన నిన్ను బాగు చేయడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ బ్రతుకును బాగు చేయడానికి, నీకు బ్రతుకుల జీవితం ఇవ్వడానికి, నిన్ను దర్శించడానికి ఆయన వచ్చి జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయలేకు కన్నీటితో విందు మనసు కలకాలం మరి నాకు నసకు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయలేకు కన్నీటితో విందు మనసు కలకాలం మరి నాకు నసకు. అయినా ఈ ప్రేమతో నుదరి చేతిలాయా. అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం. దేవా నా జీవితం ఆయన బలను సమర్పించడానికి నీవు సమర్పించుకో.
ఇదిగో దేవా నీ దేహమంతటిని సమర్పించుకో. ఆపాదమస్తకం యేసు రక్తం నిన్ను కడుగుతూ ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మనందరూ కూడా ఇంతవరకు అనేకమైనటువంటి మాటలు, మన బలిపీఠం ఎలాగుంది, మన ప్రార్థన జీవితం ఎలాగుంది, మన తొర్రెలలో నీళ్లు ఏ విధంగా ప్రవహించాయి అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఎవరికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఒక మంచి సమర్పణ కలిగి ఎంతవరకు ఎంతో భారంతో దేవుని మాటలో తెలియజేసి ఆ మాటలో దేవుడితో మాట్లాడాడు దేవుడు. కనుక ఈ బాల దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కడి నుండి నేను నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను అని ఒక సమర్పణ చేసి కన్నీటితో వేదనతో రోదనతో ఆయన సన్నిధానానికి వద్దాము. దేవుడు తప్పనిసరిగా మనందరినీ దేవుడు దీవిస్తున్నటువంటి స్థితిలో అయితే ఏర్పాటు చేయబడినటువంటి ఈ బల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా ఇదిగో ప్రభు వలన పొందితని అని నువ్వు సెలవిచ్చావు. ఇదిగో నాయన మేము ఈ వలన పొందుతాం. ఈ మరణాంతం వరకు ఈ బలలో పాలుభాగస్తులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఈ బలలో పాల్గొనడానికి సహాయం చేయండి. ఏర్పాటు చేయబడినటువంటి నీ మా కోసం మరణించావు. మా శరీరాన్ని నలుగొట్టబడ్డది, మా రక్తం మీ రక్తాన్ని మా కొరకు దాన్ని చిందించావు. ఆ యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని మేము తినాలని త్రాగాలని నీ నిబంధన మరణం కొరకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉండి దీన్ని స్వీకరించడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, దీని వలన మేము ప్రభా తండ్రి నాయన నీ యొక్క ప్రభా దీని వలన ఇది పొందటం వలన ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, శాపాన్ని కానీ తండ్రి నాయన ఇగో కొంతమంది దీన్ని అనాలోచితంగా తీసుకొని ఇగో రోగులుగా ఉన్నారు, మరణించున్నారు అని శ్రమించి అటువంటి వారిగా కాకుండా దీనిని యథార్థవంతులుగా స్వీకరించడానికి సహాయం చేయండి. ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మాలో ఇగో మా పాపాన్ని నిందారోపణ చేసుకోకుండా మేము తీసుకుంటే దీనివలన ప్రభు మేము చాలా బలహీనలు ఇగో నాయన రోగులుగా ఉంటామని శ్రమించారు, మరణిస్తారని శ్రమించారు. కాబట్టి పశ్చాత్తాపం తీసుకోవడానికి సహాయం చేయండి. ఏర్పాటు చేయబడిన ఈ యొక్క రొట్టెను ఈ యొక్క శరీరంగా మార్చమని వేడుకుంటున్నాను. ఈ యొక్క ద్రాక్ష రసము ఈ రక్తంగా మార్చండి. ఇదిగో నాయన, మా అందరి కోసం మరణించాము. అందరూ నీ మందిరంలో రావడానికి సహాయం చేయండి. తినచుండగా నీ సాగుచుండగా నీ పునరుత్థాన శక్తిని పొందుకొని నీ వలే మేము కూడా మరణాంత వరకు కూడా నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయమని మనం చూపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడుచు